రైతులకు అదిరే గుడ్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారా? ఇకపై అధిక మొత్తాన్ని పొందవచ్చు. పంట రుణ పరిమితిని పెంచుతున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా రైతులకు అదిరే శుభవార్త తెలిపారు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీంద్ర కుమార్. రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఇంకా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పంటల రుణ పరిమితి పెంచినట్లు తెలిపారు. ఇప్పటికే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం జిల్లాలోని బ్యాంకర్ల కమిటీ మేరకు ఇప్పటికే రైతులకు రుణాలు అందించడం ప్రారంభించాయి. రైతులు సాగు చేసుకునే పంటలకు సంబంధించిన రుణ వివరాలు: వరి పంటకు ఎకరానికి 42,000 రూపాయల నుంచి 46,000 రూపాయలు, వరి విత్తనోత్పత్తికి ఎకరానికి 50,000 రూపాయలు, కంది పంటకు 19,000 నుంచి 22,000 రూపాయలు, మినుముల పంటకు 20,000 నుంచి 22,000 రూపాయలు, శనగ పంటకు 28,000 నుంచి 30,000 రూపాయలు, కొర్ర 14,000 నుంచి 15,000 రూపాయలు ఎకరానికి, పసుపు ఎకరానికి 1,00,000 రూపాయల నుంచి 1,10,000 రూపాయలు, జొన్న ఎకరానికి 21,000 నుంచి 23,000 రూపాయలు, మొక్కజొన్న ఎకరానికి 26,000 నుంచి 28,000 రూపాయలు, మిరప ఎకరానికి 90,000 నుంచి 95,000 రూపాయలు, మామిడి ఎకరానికి 45,000 నుంచి 50,000 రూపాయలు, పత్తి ఎకరానికి 42,000 నుంచి 46,000 రూపాయలు, అరటి ఎకరానికి 1,15,000 రూపాయల నుంచి 1,30,000 రూపాయలు, వేరుశనగ 35,000 నుంచి 38,000 రూపాయలు, ఉల్లి ఎకరానికి 55,000 నుంచి 60,000 రూపాయలు పంట రుణాలు ఈ ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరానికి అందించనున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బ్యాంకుల్లో రుణాలు పొందాలని తెలిపిన ఆయన, సకాలంలో రుణాలు తీసుకున్న రైతులు వాటిని చెల్లించి తిరిగి పొందాలని తెలిపారు.